టీవీకే నేత విజయ్ తన క్యాడర్కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకొని ముందుగా క్యాడర్కు 11 రకాల ఆంక్షలను వినయపూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. కాసేపట్ల పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈ సభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు, సూచనలు, షరతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ క్యాడర్కు విజయ్ లేఖ రాశారు. దయచేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించవద్దని వేడుకున్నారు. గర్భిణీలు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాలబాలికలు దయచేసి రావద్దని విన్నవించారు. పోలీసుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కల్పించవద్దని, శాంతి భద్రతల పరిరక్షణలో, క్రమశిక్షణలో హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని కోరారు. అంబులెన్స్లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది, సమస్య అనేది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా సోమవారం ఏర్పాటును పరిశీలించిన బుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్ టాపిక్గా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యాన్ పేర్కొంటూ టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్చర్యపోతుందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందనే ఉత్కంఠ నెలకొంది.